లైక్ 'ఆర్తి అగర్వాల్‌తో' కూడా మీరు వర్క్ చేయడం జరిగింది. అవును. అమ్మగారు యాక్ట్ చేశారు. అవునా, వన్ మూవీ ఐ వన్ డిడ్. మూవీ మీరొకటి చేశారు గదా! తన గురించి ఎప్పుడైనా నాకు అంత క్లోజ్గా లేదా? నేనే ఒక థింగర్ దాన్ని, ఇంకా ఏం పక్కన వాళ్ళ గురించి ఏం చూస్తాను. అదే. యాహ్! మీకు బాగా సాటిస్ఫాక్షన్ వచ్చింది లైక్ ఇందులో ఈ ఏదైతే మీరు చేస్తున్న పవర్ లిఫ్టింగ్ గానీ దీనికి సంబంధించి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిందా మీకు సాటిస్ఫాక్షన్? సి ఐ హావ్ గివెన్ 100% ఫర్ బోత్, హ్మ్. రెండిటికి. కాకపోతే హ్మ్. అసంతృప్తి అనేది సినిమాల్లో ఉంది నాకు. ఫర్ ద రీజన్, హ్మ్. నేను నా కెపాసిటీ యాజ్ అ ఆర్టిస్ట్ ఇంకా చాలా వైడ్, హ్మ్. హ్మ్. కానీ నాకు ఇంకా ఆ రికగ్నిషను అలాంటి కైండ్ ఆఫ్ రోల్స్ రాలేదు అని. అది నేను వాళ్ళని కూడా తప్పు పట్టను. బికాజ్ నేనే కక్కుర్తిగా హ్మ్. వచ్చిన సినిమాలన్నీ ఒప్పుకున్న సందర్భాలు ఉన్నాయి. కాఫీ టీ సప్లై నేనే చేసా, హ్మ్. అందమైన అమ్మ నేనే చేసా, హ్మ్. పెద్ద యాక్టర్ పక్కన నిలబడాలి నేనే చేసా, ఈ క్యారెక్టర్ కామెడీ నేనే చేసా, ఈ క్యారెక్టర్ ఆవిడ బాగుంటుందండి. సో కక్కుర్తిగా వచ్చినవన్నీ నేను చేస్తున్నా. అప్పుడున్న నాకు రెస్పాన్సిబిలిటీకి నేను అన్నీ చేయాల్సి వచ్చింది. మీకు ఇంత ఓవర్ ఎక్స్పోజర్ అయ్యి ఇన్ని సినిమాల్లో ఏ సినిమా చూసినా నేనే ఉన్నప్పుడు ఒక మంచి క్యారెక్టర్ అని అంటే మమ్మల్ని కన్సిడర్ చెయ్యరు. హ్మ్. హ్మ్. సో సమ్వేర్ ఐ రియలైజ్డ్ దట్ మచ్ లేటర్. హ్మ్. చాలా రోజుల తర్వాత, చాలా ఏళ్ల తర్వాత ఆలోచించాను, అవును నన్ను ఎందుకు ఆ సినిమా కన్సిడర్ చేయట్లేదు, అరే నేను బాగా చేస్తాను కదా. దెన్ ఐ అండర్స్టూడ్ ఇట్ ఈస్ బికాజ్ ఆఫ్ ఓవర్ ఎక్స్పోజర్. ఆల్రెడీ ఇన్ని సినిమాలు చేసేసి మళ్ళీ ఒక మంచి క్యారెక్టర్ చేసేటప్పుడు ఎక్కువ కనిపించని మొహం చూడాలని ఎవరైనా అనుకుంటారు. సో దట్ ఈస్ హౌ మూవీ వర్క్స్. సో ఎక్కడో నేనే ఓవర్ ఎక్స్పోజ్ అయిపోయి ఉన్నాను ఆల్రెడీ ఇన్ని సినిమాలు చేయడం వల్ల అనుకుని, దెన్ అక్కడి నుంచి మెల్లగా కంట్రోల్ చేయడం మొదలెట్టాను విత్ ఫిల్టరింగ్ మూవీస్. ఆ తర్వాతే నేను ఆ గ్యాప్ వచ్చింది. నేను ఎప్పుడైతే ఆ డెసిషన్ తీసుకున్నానో చాలా సినిమాలు వదులుకోవాల్సి వచ్చింది. బికాజ్ అన్నీ అలాంటి ఫిల్మ్స్ వేర్ ఐ వాజ్ నాట్ హ్యాపీ. సో ఆ గ్యాప్లో ఒక 2.5 years దాకా గ్యాప్ వస్తే నేను మళ్ళీ టెలివిజన్ చేశాను. బ్యాకప్ కావాలి కదా. సో అలాంటి నేను ఎప్పుడెప్పుడు బ్రేక్గా ఆలోచించి ఒక్క నిమిషం వెనక్కి వెళ్ళిన ప్రతిసారి ఐ హ్యావ్ టేకన్ అప్ 1 or 2 సీరియల్స్ బ్యాకప్ పెట్టుకుని నేను చేశాను. సో ఇది చేసిన తర్వాత మళ్ళీ మెల్లగా నేను F2 ఒకటి, ఓ బేబీ అలాంటి సినిమాలు మెల్లగా వచ్చాయి. ఇదైంది. మళ్ళీ తర్వాత చాలా పెద్ద బ్రేక్ వచ్చేసింది. ఆ బ్రేక్ని నేను కూర్చుని డిప్రెషన్లోకి వెళ్ళడం కన్నా ఇది బెటర్ అని అది అలా డైవర్ట్, ఆ ఎనర్జీ అటు డైవర్ట్ చేయగలిగాను. అంటే లైక్ మీరు అంటున్న వెర్షన్ అంటే లైక్ ఎక్కువ ఓవర్ ఎక్స్పోజర్ అంటున్నారు. బట్ అంటే మంచి ఫెమిలియర్ ఫేస్ ఉన్నా కూడా సినిమా వీళ్ళ కోసం చూడొచ్చు, వీళ్ళ కామెడీ వీళ్ళ ఎంటర్టైన్మెంట్స్ కోసం కూడా చూడొచ్చు అనే సిచ్యువేషన్స్ ఉంటాయి. ఎన్ని సినిమాలు చూస్తారండి ఇప్పుడు? అదే ఫేసు, అదే డైలాగ్ డెలివరీ, అదే కామెడీ మళ్ళీ ఇంకో 2 సార్లు చూస్తారు, 3 సార్లు చూస్తారు, 4సారి చిరాకు వస్తుంది కదా. దే విల్ వాంట్ టు సీ సంబడి ఎల్స్. నా పర్సెప్షన్ ఇది, నాకు అర్థమైన కాన్సెప్ట్. అంటే నేను ఇప్పుడు నా కెరియర్ అది, నేను ఒక గ్రాఫ్ ఆలోచించుకోవాలి కదా. నన్ను ఎందుకు కన్సిడర్ చేయట్లేదు పర్టికులర్ క్యారెక్టర్స్కి? ఈ క్యారెక్టర్ నేనైతే ఇంకా బాగా చేసేదాన్ని కదా. అదర్ లాంగ్వేజెస్ నుంచి కూడా తెచ్చి పెడుతున్నారు. అరే లాంగ్వేజ్ కమాండ్ ఉంది, మనల్ని ఎందుకు కన్సిడర్ చేయలేదని ఆలోచించుకున్న సందర్భంలో మనల్ని మనం చేసుకుంటాం కదా. యాజ్ అ ఆర్టిస్ట్ ఐ హ్యావ్ టు థింక్, నేను చెయ్యాలి, ఐ హ్యావ్ టు డూ ద స్ట్రాటజీ, ఐ హ్యావ్ టు అండర్స్టాండ్ వేర్ am I గోయింగ్ రాంగ్, ఎక్కడ తక్కువ అవుతుంది అనేది నేను ఆలోచించుకోవాలి. ఇప్పటికి కూడా ఐ కీప్ మై సెల్ఫ్ సో ఎక్విప్డ్. ఈ రోజుకి కూడా నేను లాస్ట్ ఇయర్ ఖాళీగా ఉన్నానని ఆదిశక్తి థియేటర్ ట్రైనింగ్కి పాండిచ్చేరి వెళ్ళొచ్చాను. ఇప్పుడు యూ ఆల్ అందరూ ఏంటి అసలు ఇప్పుడు మీరు వెళ్ళడం ఏంటి యాక్టింగ్ స్కూల్కి అని. మేబీ ఎక్కడ ఏమైనా లోపం ఉందేమో, ఎక్కడైనా మొనాటనీలో నన్ను నేను ట్రాప్ చేసుకున్నానేమో. మేబీ దేర్ సంథింగ్ మోర్ టు లెర్న్. సో ఐఎమ్ అ పర్సన్ హూ విల్ సీ ఇన్ దట్ పర్సెప్షన్. ఐ వాంట్ టు గ్రో. ఐ డోంట్ వాంట్, నేను ఒక కేటగిరీకి నన్ను నేను ఫిక్స్ చేయదలుచుకోలేదు, నన్ను నేను ట్రాప్ చేయదలుచుకోలేదు. ఐ వాంట్ టు గ్రో. ఇఫ్ ఐ హ్యావ్ టు గ్రో ఐ హ్యావ్ టు టేక్ ద నెసెసరీ యాక్షన్స్. ఆ యాక్షన్లో ఒకటే కొన్ని సినిమాలు అవాయిడ్ చేయడం, ఆ పర్టికులర్ ఇది నాకు వద్దు అనిపించినవి నేను అవాయిడ్ చేసుకోవడం. బట్ అట్ ద సేమ్ టైం ఖాళీగా ఉన్న టైంని కరెక్ట్గా వినియోగించుకోవడం. ఎప్పుడైనా ఆపర్చునిటీ వచ్చినప్పుడు లేచి తలుపు తీసేటట్టు ఉండాలి, కానీ డిప్రెషన్లోనో లేకపోతే లోపల ఎక్కడో పడుకొని ఉంటే
వచ్చిన ఆపర్చునిటీ వెళ్ళిపోతుంది. ఐఎమ్ అ పర్సన్ హూ బిలీవ్ ఇన్ వెన్ ద ఆపర్చునిటీ నాక్స్ ఐ షుడ్ బి సో రెడీ దట్ గెట్ అప్, ఓపెన్, గో. కమేడియన్ ప్రగతి గారు అంటే మీకు ఇష్టమా? నాకు ఏదన్నా, నాకు కామెడీ కాదు, విల్లన్ కాదు, యూ కాల్ మీ ఎనీథింగ్, ఐఎమ్ ఓకే యాజ్ ఫార్ ఎస్ యూ కాల్ మీ అన్ యాక్ట్రెస్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూ బికాస్ కామెడీ ఈజ్ ద మోస్ట్ టఫెస్ట్. అది నేను చేసి చాలా తక్కువ మంది ఉన్నారు. అందులో నేను అవలీలగా నేను చేయగలుగుతున్నాను అనేది ఇట్స్ అ ప్రైడ్ టు మీ. ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ ప్రైడ్. మీరు నార్మల్గా బయట జోక్ ఫన్ చేస్తాం. ఓ అమ్మ, నాకు ఎకసకాలు చాలా ఎక్కువ. కానీ మరి మీరు ఎందుకంటే ఇంటర్వ్యూలో చాలా సీరియస్గా ఉన్నారు? ఓకే, జోకు జస్ట్ డౌట్ వచ్చింది, చాలా సీరియస్గా అలా మాట్లాడుతుంటే కొంచెం ఉండాలి కదా అని చెప్పి వేసాను. యా, కాదండి, నాకు ఒక వేసేసాడు. కోపండి అంటే ఒకటి అడుగుతాను, చెప్పండి. ఇప్పుడు ఆంటీ అని అంటారు, అవును, మీకు నచ్చుతుందా? ఆంటీ అనే, ఇప్పుడు నా పిల్లల ఫ్రెండ్స్ అందరు నన్ను ఆంటీ అనే పిలుస్తారు. నాకు అంటే తల్లి తర్వాత వచ్చే మాట ఆంటీ. సో ఐ హ్యావ్ నో ప్రాబ్లం. కానీ సోషల్ మీడియాలో ఆంటీకి మాట అది కాదు, అర్థం అది కాదు. అప్పుడు ఖచ్చితంగా నీ సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతింటుంది. అంటే తల్లి లాంటి దాన్ని నువ్వు ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావు అని మనసు కష్టంగా ఉంటుంది. వాడు అంటున్న ఆంటీ ఆ ఆంటీ కాదు, వాడు చాలా చాలా ద్వంద్వార్థాలతో చాలా చీప్గా ఒక మాట అంటున్నాడు. యాక్చువల్గా మాటలో నాకు ప్రాబ్లం కాదు, చెప్పే విధానంలో నాకు ప్రాబ్లం, అంతే. నువ్వు అమ్మమ్మ అను, నాకు నో ప్రాబ్లం. నేను ఇక్కడ ఏజ్ ప్రూవ్ చేసుకోవడానికో లేకపోతే నేను చాలా ఇది అని చెప్పుకోవడానికో నేను రాలేదు. నేను ఎవరిని కన్విన్స్ చేయడానికి నేను రాలేదు. బట్ అట్ ద సేమ్ టైం రెస్పెక్ట్ ఇవ్వకపోతే నాకు నచ్చదు. బికాజ్ ఐ కమాండ్ రెస్పెక్ట్. నేను రెస్పెక్ట్ఫుల్గా అన్నీ చేసుకునేటప్పుడు నన్ను అనవసరంగా ఒక మాట అన్నారు అంటే అది నాకు బాధగానే ఉంటుంది. యాక్చువల్లీ ప్రగతి గారు, నాకు ఒక డౌట్. ఎంత ఫేమ్ ఉన్నా, ఎన్ని సినిమాలు చేసినా కూడా మళ్ళీ అవకాశం కోసం డైరెక్టర్ని, ఆ టీంని అడగాలని అంటారు. అది నిజమా? ఎంతవరకు రైట్? ఇప్పటిదాకా నా వృత్తి సాక్షిగా నేను ఎవ్వరికి ఫోన్ చేసి ఒక అవకాశం నా లైఫ్లో నేను అడిగింది లేదు ఇప్పటిదాకా. ఏమంటే ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. వాళ్ళకి ఆలోచిస్తారు, ఈ క్యారెక్టర్కి ఇవిడ బాగుంటుంది అని వాళ్ళు ఆలోచించి నాకు ఫోన్ చేయాలే కానీ నన్ను నేను అందులో ఫిక్స్ చేసుకున్నాను. వాళ్ళకి ఆలోచన ఉంటుంది కదా, నేను అడగడం వల్ల నాకు ఆ క్యారెక్టర్ రాదు, ఎక్కడో నేను తక్కువ అవుతాను. సో నా ఫీలింగ్ అది. దిస్ ఈస్ మై పర్సనల్ ఫీలింగ్. ఐ డోంట్ వాంట్ టు ఆస్క్ ఫర్ వర్క్. పని అనేది నేను దానికి ఎలిజిబుల్ అయితే నన్ను ఖచ్చితంగా పిలుస్తారు, నేను ఖచ్చితంగా వెళ్తాను. అంతేకాని నేను అడిగి వెళ్ళాను అని అంటే నా పని మీద నాకు నమ్మకం లేదు, నా మీద నాకు ఆ కాన్ఫిడెన్స్ లేదు, నేను ఎక్కడో భయపడుతున్నాను, నేను ఎక్కడో ఇన్సెక్యూర్డ్గా నా పని గురించి నేను ఫీల్ అవుతున్నాను. ఐ వుడ్ నెవర్ డూ దట్ ఫర్ మీ. నో.